హలో అండి, నమస్తే. నేను నాగమణి నీలిమ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మీకు మా డ్రాగన్ ఫ్రూట్ మొక్క చూపిస్తానండి. ఇదిగోండి ఈ బకెట్లో పెట్టాను నేను. ఇవి స్టెమ్సే పెట్టానండి. 2 ఏళ్ళు అవుతుంది. ఇంకా 2 ఏళ్ళకి కరెక్ట్గా మనకి మొట్టమొదటి కాయ అండి. ఇదిగోండి మొట్టమొదటి కాయ ఫ్రూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ సంవత్సరంకి ఒక కాయనేమో వచ్చే సంవత్సరం మంచిగా కాస్తాయేమో అనుకున్నా, కానీ లక్కీగా మళ్ళీ ఇంకో పింద కూడా పడిందండి. అది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి నేను ఎప్పటికప్పుడు కొమ్మలు కట్ చేస్తున్నాను. ఇదిగోండి మొత్తం కొమ్మలన్నీ కట్ చేస్తున్నాను. అయితే నేను ఈ మట్టి విషయానికి వస్తే అండి, ఎక్కువగా ఇసుక ఎక్కువ కలిపానండి. ఇందులో నేను మట్టి కన్నా ఇసుక ఎక్కువ కలిపాను. ఇసుక శాతం ఎక్కువ ఉండాలని ఒక వీడియోలో చూశాను నేను. ఇది నాటేటప్పుడు మాత్రం ఇసుక శాతం ఎక్కువ వచ్చేటట్టు చూశాను. ఇసుక ఎక్కువ కలిపాను. అలాగే 15 రోజులకు ఒకసారి నేను మార్చి వీటికి కంపోస్టులు ఇస్తున్నానండి. వర్మీ కంపోస్టు, అలాగే మన బోన్ మీలు, ఎప్సమ్ సాల్టు, వేపపిండి, సీవీడు, అలాగే ఈ మనం ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత తొక్కలు ఉంటాయి కండి, అవి వాటర్లో నానబెట్టి 2 రోజులు ఆ వాటరు ఇచ్చానండి. ఏ పోషకాలు ఇస్తే తొందరగా మనకి ఫ్రూటింగ్ వస్తుందో అవన్నీ కూడా నేను చేస్తూ వచ్చానండి. ఈ మొక్క పెట్టిన కాంచి కూడా మా పిల్లలు ఇంకా ఇక రావట్లేదు ఏంటమ్మా కాపు ఎప్పుడు కాస్తాయి డ్రాగన్ ఫ్రూట్ అని పిల్లలు చాలా తొందరపడ్డారు. లక్కీగా మాకు కూడా కాయ వచ్చిందండి. ఇది ఏ ఫ్రూట్స్ అయినా కానండి మనకి చాలా సమయం పడతాయి పండడానికి. కాకపోతే డ్రాగన్ ఫ్రూట్ మాత్రం చాలా తొందరగానే మనకి రెడీ అయిపోయిందండి. పింద పడిన తర్వాత కరెక్ట్గా మనకి 30 రోజులకి కాయ రెడీ అయిపోయింది. ఇదిగోండి నిన్న చూశాను, కొంచెం లైట్గా కలర్ ఉంది. ఈ రోజుకి మంచి కలర్ వచ్చిందండి. ఇది అయితే ఈ సంవత్సరంకి ఒక కాయ అనుకున్నా, కానీ లక్కీగా ఇంకొక కాయ కూడా పడిందండి. ఇదిగోండి మొత్తం కట్ చేశాను మళ్ళీ నేను కొమ్మలని. నిన్ను మళ్ళీ నెక్స్ట్ టైంకి ఇంకా కొద్దిగా ఎక్కువ కాయలు కాస్తాయేమో చూడాలి. ఇదిగోండి ఇది పింద పడిన తర్వాత ఫ్లవర్ వచ్చిందండి. ఆ ఫ్లవర్ అయితే అసలు ఎంత బాగుందండి, నిజంగా మన బ్రహ్మకమలం పువ్వు ఉన్నట్టుగా ఉంది. ఎంత అందంగా ఉందో పువ్వు. 2 రోజులు అయిన తర్వాత వాడిన తర్వాత పువ్వుని తీస్తానండి. అది తీసిన తర్వాత మనకి తొందరగా కాయ రెడీ అయింది. ఇది కట్ చేద్దామండి. కట్ చేసి మీకు ఇది ఏ కలర్ వచ్చిందో మీకు చూపిస్తాను. నాకు కూడా చాలా ఆతృతగా ఉంది ఇది ఏ కలర్ వచ్చిందని. మనకి ఇదొక మళ్ళీ సస్పెన్స్ అనమాట. కలరు చూసేదాకా కూడాను. ఏ కలర్ అయినా కానండి, మనం పండించింది పూర్తి ఆర్గానిక్గా మనం పండించిన కాయలు, వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా కానీ మనం పండించినవి చాలా టేస్ట్ ఉంటాయండి. మొట్టమొదటి కాయ చాలా సరదాగా అనిపిస్తుంది నాకైతే. మంచిగా ఆనందంగా ఉంది కాయ చూస్తుంటే. మీకు ఇంకో పింద కూడా చూపిస్తాను. అది కూడా చూపించాక మీకు ఇది కట్ చేసి ఏ కలర్ ఉందో చూద్దామండి. ఇదిగోండి ఇంకో కాయ ఎక్కడ వచ్చింది. ఇదిగోండి అసలు పిందే అసలు చూడగానే ఎంత అందంగా కనబడుతుంది. అసలు చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. కాయ చక్కగా పెరిగి పెద్దవి, మంచిగా పువ్వు చాలా అందంగా పోస్తుందండి. పువ్వు అయితే మాత్రం చాలా బాగుంది. ఇవన్నీ స్టెమ్స్ కట్ చేశాను. మొదటి సంవత్సరం అయినా పర్లేదంటే 2 కాయలు వచ్చినాయి. ఇదిగోండి ఈ మొక్క దానికన్నా ముందు వేసాను నేను. ఈ బకెట్లో పెట్టాను. ఇది ఇంతవరకు ఫ్రూటింగ్ అయితే రాలేదండి. దీని తర్వాత అది వేసాను లాస్ట్. అది బాగానే వచ్చింది. ఇది ఒకసారి వాటర్ కూడా ఎక్కువయ్యి మొక్క మొత్తం చనిపోయిందండి. చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ మొక్క మళ్ళీ బ్రతికింది. మొత్తం కుళ్ళిపోయినట్టు అయిపోయింది వాటర్ ఎక్కువయ్యి. ఇదిగోండి ఇక్కడ కూడా పెట్టాను. ఇందులో లక్ష్మణ్ ఫ్రూట్ మొక్క వేసానండి. అది చనిపోయిందని ఆ కాండం తీద్దామంటే రాలే, చాలా బలంగా ఉంది. సరే దీనికి సపోర్ట్గా ఉంటుంది కదండి, ఇందులో 2 కొమ్మలు పెట్టేశాను. అయితే అది కూడా కొద్దిగా మళ్ళీ బ్రతికి చిగురు వచ్చిందండి. ఇదండి ఈ పక్కన ఇంకో బకెట్లో ఇంకోటి పెట్టాను. ఇవన్నీ స్టెమ్సే అండి. ఇవన్నీ
ఇంకో 2 చోట్ల ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను మీకు. ఎన్ని స్టెమ్స్ పెట్టానండి. ఇదిగోండి ఈ బ్లాక్ టబ్లో ఒకటి పెట్టాను, అది ఏ కలరో తెలియదు నాకు, అందుకని మళ్ళీ పింక్ అని తీసుకొచ్చి ఒకటి పెట్టానండి. ఇది కూడా స్లోగానే పెరుగుతుందండి, స్పీడ్గా పెరగలేదు. ఛానల్ అయింది వేసి, ఇది కూడా స్లోగానే ఎదుగుతుంది. ఇందులో కూడా స్టెమ్స్ పెట్టాను, ఇవి 2 బకెట్లు పెట్టాను. ఇవి కూడా బాగానే ఎదిగినాయి. అవి వచ్చే సంవత్సరంకి రావచ్చు అనుకుంటండి కాపు. ప్రస్తుతానికి అయితే బాగానే స్పీడ్గానే ఎదిగినాయి ఇవన్నీ. ఇవి కూడా అన్నీ కొమ్మలో కట్ చేశానండి. ఇంకా టైం పడుద్ది అనుకుంటా, వచ్చే సంవత్సరానికి కాపు స్టార్ట్ అవ్వచ్చు. ఇవన్నిటికీ కూడా ఒకటే రకం పోషకాలు ఇస్తున్నానండి నేను. సీడ్స్ వేసాను. ఇవి పింక్ కలర్ అండి, ఆ పైన చూడండి కలరు పింక్ షేడ్ వచ్చింది. సీడ్స్ కూడా బాగానే జర్మినేట్ అయినాయండి, మొక్కలు కూడా బాగా వచ్చినాయి. మార్చాలండి, వేరే పార్ట్లోకి మార్చాలి. ఇది వైట్ కలర్ అండి, వైట్ కలర్ సీడ్స్ వేసాను చూడండి. వైట్ కలర్కి ఈ పింక్కి ఈ చివర పింక్ కలర్ వచ్చిందండి కాండంకి, వీటికి లేదు, వైట్గానే ఉంది చూడండి. ఇది వైట్ కలర్ సీడ్స్ ఇవి బాగానే ఎదిగినాయండి. వేరే కుండీలోకి ట్రాన్స్ప్లాంట్ చేయలేదు, చేస్తాను. ఇదిగోండి ఇది పింక్, ఇది చూడండి పింక్కి ఎలా చివరి ఎలాగా పింక్ కలర్ వచ్చిందో. చాలా వచ్చినాయండి సీడ్స్ కూడా. ఈ డ్రాగన్ ఫ్రూట్ సీడ్స్ బాగా వస్తాయండి, జర్మినేట్ బాగా అవుతున్నాయి. కట్ చేసి చూద్దామండి, ఇది చూపిస్తాను. ఇదిగండి కాయ కట్ చేద్దాం. మొదటి కాయ కదండి ఇది, దేవుడికి పెడతాను. కట్ చేసి మీకు చూపించిన తర్వాత నేను దేవుడికి పెడతానండి. అబ్బా మంచి కలరు, ఎంత బాగుందో, పింక్ వచ్చిందండి. అబ్బా ఈ పింద పండుగ అంచు కూడా ఏ కలర్ వస్తుంది అని నేను చాలా అసలు వెయిట్ చేశానండి. అసలు ఈ కలర్ చూడడం కోసం. ఎంత అందంగా ఉందో చూడండి, కాయ భలే తయారైంది కదా, మంచి కలర్ పడింది. ఓహో, ఇది పింక్ అవ్వడం వల్ల ఇదంతా కూడా మంచి కలర్ వచ్చిందండి. ఇది అంటే పైన మనకి ఈ ఈ తొక్క కూడా మనకు తెలిసిపోద్ది అనుకుంటా కలరు. చాలా బాగుంది కదండి కలరు. భగవంతుడికి పెట్టిన తర్వాత అప్పుడు టేస్ట్ చూద్దామండి. ఇదండి ఈరోజు మన వీడియో. ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మొక్కలు పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడదాం. జై హింద్.